బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్గా ప్రారంభమైంది. ఎవరి అంచనాలకు అందని విధంగా ఈ కొత్త సీజన్ మొదలైంది. ముఖ్యంగా గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ఇప్పటికే ప్రోమోల ద్వారా అర్థమైంది. ఇక సీన్ కట్ చేస్తే సీజన్ 8 ప్రారంభం రోజే ఆడియన్స్కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. ఎప్పటిలాగానే కంటెస్టెంట్లను ఒంటరిగా కాకుండా జంటలుగా పంపించి కొత్తదనానికి నాంది పలికారు. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ప్రవేశించారు. అంటే 14 మందిని 7 జంటలుగా చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. మొదటి జంటగా యష్మి గౌడ, నిఖిల్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగా, సెకండ్ కపుల్గా అభయ్ నవీన్, ప్రేరణ హౌస్లోకి ప్రవేశించారు. ఇక మూడో జంటగా ఆదిత్య ఓం, ఆకుల సోనియా, ఆ తర్వాత బెజవాడ బేబక్క, శేఖర్ భాషా హౌస్లోకి ప్రవేశించారు. ఇక ఫిఫ్త్ కపుల్గా కిరాక్ సీత, నాగమణికంఠ, ఆ తర్వాత పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ఇక ఫైనల్గా నైనిక, నబీల్ అఫ్రిది కపుల్స్ హౌస్లోకి వెళ్లారు. అయితే వీరిలో యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్ టీవీ నటులు కాగా, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, సోనియా సినీ నటులు, శేఖర్ భాష రేడియో జాకీ కాగా, బెజవాడ బేబక్క, నాగమణికంఠ, నబీల్ అఫ్రిది, కిరాక్ సీత యూట్యూబర్లు, విష్ణుప్రియ టీవీ యాంకర్ కాగా, నైనిక డాన్సర్. అయితే గత సీజన్తో పోల్చితే ఈ సీజన్లో అనేక ట్విస్టులు, లిమిట్లెస్ ఫన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతోపాటు ఈ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే కొనసాగుతుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇకపోతే గొడవలు, ప్రేమలు, కేరింగ్, అసూయ ఇలా ఎన్నో కలగలిపితేనే బిగ్ బాస్. అలా హౌస్లో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవ ఆడియన్స్ను మరింత మెప్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హౌస్లోకి అలా అడుగుపెట్టారో లేదో అప్పుడే మొదటి రోజే బిగ్ బాస్ హౌస్లో ఫైటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. మొదటి రోజే నిఖిల్, నాగమణికంఠ మధ్య గొడవ జరిగినట్టు ప్రోమో వైరల్గా మారింది. లేటెస్ట్గా ఫస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో నిఖిల్, నాగమణికంఠ మధ్య ఏదో గొడవ జరిగినట్టు చూపించారు. ఇందులో నాగమణికంఠ మాట్లాడుతూ, నీ వల్ల ఇష్యూ పెద్దదవుతోంది అని చెబుతూ ఉండగా, నా వల్లైతే వదిలే అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో కనిపించింది. ఇదిలా ఉంటే యాంకర్ విష్ణుప్రియను ట్రోల్స్తో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే అంతకుముందు బిగ్ బాస్ తెలుగు షోకి వెళ్తున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు, బయట ప్రపంచమంతా అందంగా ఉన్నప్పుడు ఓ ఇంట్లో కొన్నాళ్ళు ఎందుకు ఉండాలి, మీరే చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేసింది విష్ణుప్రియ. ఇంట్లో వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, నేను బిగ్ బాస్ షోకు సరిపడని సెలబ్రిటీని అంటూ ఆమె పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. వ్యక్తిగతంగా నన్ను అడిగితే అలాంటి షోను ఎంకరేజ్ చేయను, మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళనంటే వెళ్ళను అని విష్ణుప్రియ తనదైన శైలిలో మీడియాతో తన అభిప్రాయాలను పంచుకుంది. దీంతో ఆమె పాత వీడియోను నెటిజన్లు ఇప్పుడు షేర్ చేసి, ఏంటి ఈ అమ్మ ఇంత సులభంగా ఫ్లేట్ ఫిరాయించిందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తొలి రోజే విష్ణుప్రియకు ఇలా డ్యామేజ్ జరుగుతుండడంతో ఆమె వర్గీయులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టే ప్రయత్నం చేశారు. అది 2019కి ముందు వీడియో. అప్పుడు వాళ్ళ మదర్కు బాగా లేకపోవడం వల్ల అలా చెప్పింది. ఇటీవలే ఆమె తల్లి మరణించారు, అందుకే ఆ షోలోకి వెళ్ళింది అంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు విష్ణుప్రియ జర్నీ చూస్తే, షార్ట్ ఫిలిమ్స్తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత యాంకర్గా పాపులర్ అయింది. పోవే పోరా కార్యక్రమంతో యాంకర్గా ఫుల్ ఫేమస్ అయిపోయింది విష్ణుప్రియ. ఆ తర్వాత పలు టీవీ షోల్లో కనిపిస్తూ పలు షోలలో యాంకరింగ్ చేస్తూ టీవీ ఆడియన్స్కు బాగా చేరువైంది. ఆ తర్వాత కొన్ని కామెడీ స్కిట్స్లోనూ కనిపించి ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించింది. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బ్రహ్మముడి నటుడు మానస్తో కలిసి ఆమె చేసిన జరీ జరీ చీరకట్టి సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ విష్ణుప్రియ ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు, వీడియోలకు ఫాలోవర్ల నుంచి ఊహించని స్పందన వస్తుంటుంది. ఏ ఫోటో పెట్టినా లైక్స్, కామెంట్స్, షేర్ల వర్షం కురుస్తుంటుంది. ఆ మధ్యన హీరో జెడి చక్రవర్తి తన ఫస్ట్ క్రష్ అని, తనతో పెళ్లికి రెడీ అంటూ విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అలాగే గతంలో ఒక ఇంటర్వ్యూలో కోట్లిచ్చిన బిగ్ బాస్ ముఖమే చూడనన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మరి ఈ స్టార్ యాంకర్ అమ్మ బిగ్ బాస్ ఆడియన్స్ను ఏ మేర అలరిస్తుందో చూడాలంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్లోనూ దుమ్ము రేపుతానంటోంది.
ఇటు కొందరు అభిమానులు కూడా బిగ్ బాస్ షో చూస్తే ఆమె కోసమే చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరు అంటూ కన్ఫ్యూజన్ లో ఉన్న అభిమానులు ఇప్పుడు అది కాస్త రివీల్ అయిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సీజన్లో ట్విస్టులు, ఫన్, ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అంటూ నాగార్జున ప్రకటించడంతో బిగ్ బాస్ సీజన్ 8ను మిస్ అవ్వకుండా చూసేందుకు రెడీ అయ్యారు ఆడియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.